ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ సద్దల సలిపిండి. దీన్ని సజ్జల లడ్డు అని అంటారు. ఈ సజ్జలు మన హెల్త్కి అమృతం వంటివి. దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ఇవి తినడం మానరంటే మానరు. ఈ సజ్జల్ని మొలకలు కట్టి తినవచ్చు, సద్ద రొట్టెగా చేసుకొని తినవచ్చు, లేదంటే సజ్జ అన్నంగా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కానీ ఇది చేసే మేలు అంతా ఇంత కాదు. మరి దీన్ని ఎలా చేస్తారో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. దీనికోసం నేను 1 కేజీ సజ్జలను తీసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత వీటిని ఇంకా ఏమైనా చిన్న బంకమట్టి కానీ అలాంటివి ఉంటే ఇలా వాటర్లో వేసేసి చేతులతో ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలండి. ఈ సజ్జల్లో అక్కడక్కడ చిన్న పొట్టు ఉంటుంది. అలాంటి పొట్టు కూడా ఇలా కడగడం వలన ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఇలా కడిగిన తర్వాత ఈ సజ్జల్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇలా వేస్తే దీనిలోని వాటర్ అంతా కారిపోతుందండి. ఇలా స్ట్రైనర్లో వేయడం వలన నీళ్ళు ఈజీగా కారిపోతాయండి. ఇలా నీళ్ళన్నీ సపరేట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ ఎండకు వేసి ఆరనివ్వాలి. ఎండకు వేయడం వలన త్వరగా ఆరిపోతాయండి, బాగా ఎండిపోతాయి. ఈవినింగ్ అంతా బాగా ఎండిపోయినాయండి. చూడండి, చేత్తో ఇలా పట్టుకుంటే చేతికి ఏమాత్రం తడి తగలేదు, అంతలా ఎండిపోవాలన్నమాట. ఇలా ఎండిన సజ్జల్ని స్టవ్ మీద ప్యాన్ ఉంచి స్టవ్ సిమ్లో ఉంచి వేయించాలి. ఇలా వేయించడం వలన ఏమాత్రం పచ్చిదనం అనేది లేకోకుండా బాగా వేయించినట్టు అవుతాయండి. మనం చేసే సజ్జ ఉండలు చాలా రుచిగా ఉంటాయి. అందువలన ఇలా వేయించుకోవాలి. స్టవ్ మీద ఉంచేసి దోరగా వేయించేద్దామండి. ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత వీటిని ఇలా కదుపుతూ చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనము మిక్సీలో అయినా సరే లేదంటే బయట ఫ్లోర్ మిల్కైనా సరే పిండి ఇలా కొట్టించి రెడీగా ఉంచుకోవాలండి. మిక్సీ కంటే ఫ్లోర్ మిల్లులోనే పిండి బాగా వస్తుందండి. ఇప్పుడు ఆ పిండి పక్కన ఉంచేద్దాము. ఒక అరకప్పు వేరుశనగకాయ విత్తనాలని ఇలా వేయించుకుందాము. స్టవ్ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి, అప్పుడే చక్కగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలండి. ఈ లడ్డూలకి నల్ల నువ్వులు అయితేనే చాలా బాగుంటాయండి, కాబట్టి నల్ల నువ్వులే తీసుకోండి. ఇవి కూడా కాస్త చిటపటలాడేదాకే వేయించాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్న ప్యాన్లో 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని 1/2 కప్పు వేసుకుందామండి. ఆ వేడికే ఈ కొబ్బరి కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు వేయించిన వాటిని ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. వేయించిన శనగకాయ విత్తనాలు, నువ్వులు, కొబ్బరి ఇవి ఈ సజ్జల లడ్డులకి మంచి రుచిని తీసుకొని వస్తాయండి. చల్లారిపోయిన శనగకాయ విత్తనాలని పొట్టు తీసేసి, అక్కడక్కడ పొట్టున్నా పర్వాలేదులేండి, వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పల్స్ మోడ్లో ఉంచి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇలా రవ్వగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ లడ్డూలు చేసేటప్పుడు శనగకాయ విత్తనాలు మెత్తగా పొడి అవ్వాల్సిన పని లేదండి, ఇలా రవ్వగా ఉంటే చాలు. ఇప్పుడు మిల్లు పట్టించిన సజ్జపిండిలోంచి కేవలం 2 కప్పులు మాత్రం తీసుకుందామండి. మీకు అర్థం అవడానికి కరెక్ట్ క్వాంటిటీస్ చెప్తున్నాను. 2 కప్పుల సజ్జపిండికి 2 కప్పుల తురిమిన బెల్లం ఇలా వేసుకోవాలండి. ఇలా చక్కగా తురుముకొని వేసుకుంటే గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా మెత్తగా అయిపోతుంది. దీనిలోకి ఒక 4 ఇలాచీ కూడా పొట్టుతో సహా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో? ఒకసారి బెల్లం అంతా మెత్తగా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందామండి. ఈ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసిన తర్వాత బెల్లం అంతా ఖచ్చితంగా గ్రైండ్ అయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా చేత్తో పట్టుకొని కలిపి చూస్తే బెల్లం కూడా చక్కగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఇదివరకే గ్రైండ్ చేసిన శనగకాయ విత్తనాల మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేద్దామండి. ఇలా రవ్వగా చేసుకోవడం వలన తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అదే పిండిలోకి వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరి కూడా వేసేద్దామండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా స్పూన్తో అన్నీ బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారండి, ఇలా మిక్స్ అయింది. ఇప్పుడు దీనిలోకి అరకప్పు కరిగించిన నెయ్యిని వేసుకోవాలండి.
ఈ నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మరోసారి పిండినంతా ఇలా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా మూలల పిండికి తగలాలండి. అలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్పూన్ పక్కన తీసేసి చేత్తో మరోసారి పిండిని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా ఎంత బాగా కలిపితే మనకు ఉండగట్టడం అంత ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, చక్కగా వచ్చేస్తుంది. చూసారా? ఇలా చిన్న లడ్డూలు చేసుకోవాలండి. సజ్జపిండిని తయారు చేసి మనం రెడీగా ఉంచుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా లడ్డూలు ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలు చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సజ్జల సలిపిండి లడ్డూలు తయారైపోయినాయి. స్వీట్ షాప్లోని స్వీట్స్ కంటే మన స్వగృహంలో మన వారికి చేసి పెడితే అంతకంటే సంతోషం ఇంకేముంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి నా ఆశీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.